హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్మాల వంటిల్లు. నేను మీ మన్మాల. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ వడియాలు. ఈ వడియాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రతిదీ నేను ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వడియాలు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వడియాలు అని అంటున్నాను, ఏ వడియాలు అన్నది మీకు చెప్పలేదు కదా. గోధుమ రవ్వతో వడియాలు, అదే దీన్నే సూజీ రవ్వ అని కూడా పిలుస్తారు, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ వడియాలను మా అమ్మగారు కట్టెల పొయ్యి మీద అయితే తయారు చేస్తున్నారు. పొయ్యి వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నారు, వెడల్పాటి గిన్నె. మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే అది పెట్టుకోండి, క్వాంటిటీకి తగినట్టుగా. మేము 1 కేజీ రవ్వకు వడియాలు పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, గిన్నెలో అయితే వాటర్ అయితే వేస్తున్నారు కదా. మాకు వాటరు 8 చెంబులతో నీళ్ళైతే పోసారు. దాన్ని చెంబు అని పిలుస్తాం. అది 8 లీటర్లు వాటర్ అయితే వేస్తున్నారు. చెంబు 1 లీటర్ వాటర్ వస్తుందన్నమాట. అలా 8 లీటర్లు వాటర్ అయితే వేసుకున్నాము. ఈ వాటర్ని బాగా హై ఫ్లేమ్లో మంట ఎక్కువ పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ వాటర్లో చేతితో చూడండి 2 చారళ్ళు అయితే ఉప్పు వేశారు. చూసుకుని వేసుకోవాలి, సరిపడగా చప్పగా ఉండేలా వాటరు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే వడియం అనేది మనకి ఎండాక ఉప్పగా అయిపోతుంది. ఈ వడియాల్లో వేసుకోవడానికి ఒక 100 గ్రామ్స్ కారం ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకుని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి 2 పల్స్ ఇచ్చి బరకగా మిక్సర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చాబచ్చాగా మనం ముక్కల కింద మిక్సర్ చేసుకోవాలి. దీన్ని మనం పక్కన ఉంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్టు మెత్తని పేస్ట్లా అయితే వడియం టేస్ట్ అనేది బాగుండదు. మేము వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నాము. మీ దగ్గర సిల్క్ శారీ ఉంటే సిల్క్ శారీ, లేదా కాటన్ శారీ ఉన్నా ఎలా అయినా పర్వాలేదు. కొంచెం పాతగా ఉన్నది అంటే మరీ చిరిగిపోయేలా ఉండే శారీ కాకుండా ఇటువంటి శారీ ఉంటే సరిపోతుంది. ఇది మరలా కట్టుకోవడానికైతే యూజ్ అవ్వదు. వడియాలు పెట్టుకున్న తర్వాత కట్టుకోవడానికైతే బాగోదు. కొన్ని చీరలు వాష్ చేసి కొద్దీ కలర్ అనేది వస్తుంది. అటువంటి శారీస్ అయితే వడియాలు పెట్టుకోవడానికి పనిచేయదు. చూడండి, వాటర్ అయితే ఏ విధంగా మరుగుతుందో. ఒక 1/2 కిలో ప్యాకెట్స్ ఇటువంటివి 2 తీసుకున్నాము. సూజీ రవ్వ 500 గ్రామ్స్. ఇందులో మనకి వెయిట్కి అయితే ఎక్కువ వస్తుంది ఈ రవ్వ, అందుకని గ్లాస్తో కొలుచుకుంటున్నాం అనమాట. మేము తీసుకున్న గ్లాస్ అయితే 1/4 కిలో. అలా ఈ గ్లాస్తో 4 గ్లాసులు అయితే తీసుకుంటున్నాము. ఒక ప్యాకెట్ 2.5 గ్లాసెస్ అయితే వచ్చింది. చూసారా, మనం ప్యాకెట్ వైజ్ అయితే వేసుకుంటే ఎక్కువైపోతుంది రవ్వ. ఈ విధంగా కొలుచుకుని 4 గ్లాసెస్ రవ్వ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా రవ్వను కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో మనం ముందుగా కచ్చాబచ్చాగా చేసుకుని ఉన్న ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అంతటిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం కొలిచి ఉంచుకున్న గోధుమ రవ్వను కూడా ఇందులో వేసుకుని కలుపుకుంటూనే వేసుకోవాలి. గరిట పెట్టి కలపకుండా వేసుకుంటే ఉండల కింద ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. రవ్వ వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని వేసుకోవాలి. చూడండి, మనం రవ్వ వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటతో కలుపుతూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. లేదంటే మనకి ఉండల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గోధుమ రవ్వ వడియాలను ఎవరైనా తినవచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినవచ్చు. పిండి వడియాలు అయితే మనం తినేటప్పుడు గ్యాస్ త్రేణుపుల కింద అవి వస్తాయి. బొంబాయి రవ్వతో వడియాలు చేయటం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు మరలా ఒకసారి కొలత అయితే చెప్తున్నాను. 4 గ్లాసుల బొంబాయి రవ్వకి 8 చెంబులు వాటర్ అయితే వేసుకోవాలి. అదే 2 గ్లాసులు నూకైతే తీసుకుంటే ఒక 4 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలి. కంపల్సరీ 8 లీటర్ల వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కొంచెం వేసుకోవాలి. అలాగే చిన్న సగ్గు బియ్యం కూడా ఒక 2 చారళ్ళు అయితే వేస్తున్నారు. మీ దగ్గర పెద్ద సగ్గు బియ్యం ఉంటే వాటర్ మరుగుతున్నప్పుడే ఫస్ట్లోనే రవ్వ వేయకుండా వేసుకుని ఉడికించుకోవాలి. ఈ చిన్న సగ్గు బియ్యం అనేది త్వరగా కుక్ అవుతాయి కాబట్టి రవ్వ వేసి కొంచెం ఉడికిన తర్వాత వీటిని వేస్తున్నారు. మీకు ఉప్పు మాత్రం రవ్వ ఉడికేటప్పుడు చప్పగానే ఉండాలి. లేదంటే ఉప్పు సరిపోయేలా వేసుకుంటే వడియం అనేది ఉప్పగా తయారవుతుంది డ్రై అయ్యాక. ఇలా చప్పగా ఉంటేనే మీకు వడియం డ్రై అయ్యాక టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, రవ్వను ఈ విధంగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత మనకి ఉడికిందో లేదో కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే గరిట నుంచి ఈ విధంగా మనకి పిండి జారుతున్నప్పుడు ఒక లేయర్ కింద అయితే గరిటెను పట్టుకుని ఫామ్ అవ్వాలి. అలా ఉన్నప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈ విధంగా కుక్ అయిన పిండిని జాగ్రత్తగా దింపి పక్కన ఉంచుకోవాలి.
చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే వడియం అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మూత పెట్టుకుని పక్కనుంచుకుని మనం వడియాలు పెట్టుకోవడానికి ముందుగా తడిపి ఉంచుకున్న చీరనైతే ఈ విధంగా పరుచుకోవాలి. మాకు దొడ్డు వైపున గచ్చులా ఇలా సపటా చేసి ఉంటుంది. ఇక్కడ ఎండ బాగా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. మేము ఇక్కడే కిందనే పరుచుకుని వడియాలు అయితే పెట్టుకుంటున్నాము. మీకు ఈ వడియాలు పెట్టుకోవడానికి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతేనే మంచిగా వస్తాయి. ఎండ ఉన్నప్పుడే మీరు ఈ వడియాలను అనేది పెట్టుకోవాలి. అందుకే సమ్మర్లోనే ఎక్కువగా పెడుతూ ఉంటారు వీటిని. మేడ మీద పెట్టుకున్నా కూడా బాగా మంచిగా వస్తాయి ఈ వడియాలు. ఈ విధంగా మనం మూత తీసి పిండిని ఒక గిన్నెలోకి సెపరేట్గా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి చల్లారిపోకూడదు. పిండి అనేది కొంచెం కొంచెంగా గిన్నెలోకి తీసుకుని మనకి ఎంత క్వాంటిటీ కావాలో గిన్నెకి సరిపడగా అంత తీసుకుని మిగిలిన పిండి మీద అయితే ఇలా పళ్ళెంని కానీ ప్లేట్ని కానీ మూత వేసుకోవాలి. వడియాలు పెట్టుకోవడానికి మనకి ఒక గుంట గరిటె లాంటిది తీసుకుంటే వడియం అనేది మంచిగా వస్తుంది. చూడండి, అదే విధంగా మనం గరిటెతో పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. మీకు కావలసిన సైజులో వడియాలైతే వేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, మీడియం సైజ్ కావాలంటే మీడియం సైజులో వేసుకోవచ్చు. మేమైతే ఈ విధంగా గుంట గరిటెతో తీసుకుని ఒక్కొక్క గరిటె చొప్పున వడియంనైతే వేసుకుంటున్నాము. ఎప్పుడూ కూడా వడియం వేసుకునేటప్పుడు చీరకి తగలకుండా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పైనుంచి వేసుకోవాలి. చీరకి తగిలి ఆనించి వేయడం వల్ల పిండి జిగిరికి చీర కింద అతుక్కుపోయి మనకి చీర ఎండిన తర్వాత రావడం అయితే కష్టంగా ఉంటుంది. అలాగే వడియాలు కూడా సరిగా రావు. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చీరకి గరిటకి తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ పిండి అయితే పూర్తయింది. మరలా అదే పిండిని కలుపుకుంటూ ఇలా గిన్నెలోకి మరలా ఇంకొకసారి తీసుకుంటున్నాము. అలా పిండి అయితే మాత్రం మనకి వడియాలు పెట్టుకునే వరకు కూడా వేడిగానే ఉండాలి. పిండి తీసేటప్పుడు చెయ్యి కాలుతుంది, చాలా జాగ్రత్త. చాలా వేడిగా అయితే ఈ వడియాలు పిండి ఉంటుంది. మేమైతే ఈ విధంగా పూర్తిగా చీరంతా వడియాలైతే పెట్టుకున్నాము. కేజీ పిండికి మాకు చీరలో సగం అయితేనే వడియాలు వచ్చాయి. చూడండి, ఈ విధంగా సాయంత్రానికైతే మాకు పూర్తిగా ఎండిపోయాయి. ఎందుకంటే ఈ వేసవిలో ఎండ ఎక్కువగా ఉండడం గురించి మనకి వడియాలు అనేది మంచిగా డ్రై అయ్యాయి. లేదు, ఎండ తక్కువగా ఉంటే ఒక 2 రోజులైతే టైం తీసుకుంటుంది. చూసారా, వెనక సైడ్ కూడా ఎంత మంచిగా ఎండిపోయాయో. ఈ విధంగా ఎండిపోయిన వడియాల్ని నెక్స్ట్ డే మార్నింగే మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చీరని. వడియాలు అటు ఇటు కూడా లోపలికి వెళ్ళాలి. అవుట్ సైడ్ అయితే మనకి బయటికి రావాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం మడత పెట్టుకోవాలి చీరని. వడియాలని లోపలికి పెట్టుకుని తిరగవేసుకుని కింద సంచి అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వాటర్ని అయితే చల్లుకోవాలి. మొత్తం ఈవెన్గా ప్రతిదీ వడియము అంతా తడిచేలా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. మరలా చీరనంతటిని ఉల్టా తిప్పుకోవాలి. తిప్పుకొని అదే విధంగా నీళ్ళైతే చల్లుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఈ విధంగా చల్లుకుని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చీరను ఆ చెంగు ఈ చెంగు పట్టుకుని కొసలు ఇలా లాగితే వడియాలు చూడండి ఎంత మంచిగా ఊడిపోతున్నాయో. మనం బలవంతంగా అయితే తీయనవసరం లేదు. ఇలా మనకి పర్ఫెక్ట్గా వడియం అయితే ఎండి ఈ విధంగా వాటర్ చల్లుకుని 1 నిమిషం అలా ఉంచితే ఇలా మనకి చీరని ఇలా జాగ్రత్తగా మీకు వీడియోలో చూపించిన విధంగా లాగుకోవాలి. మా అమ్మగారు ఏ విధంగా లాగుతున్నారో చూడండి. అదే విధంగా మనం తీసుకోవడం వల్ల మనకి మంచిగా వస్తాయి. ఎంత మంచిగా వచ్చాయో చూడండి. వడియాలన్నీ కూడా మనకి వడియాలన్నీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి చీర నుంచి. మొత్తం అన్ని వడియాలు కూడా అదే విధంగా తీసుకోవాలి. మీకు ఒకవేళ వడియం గనుక ఇంకా రావట్లేదు అనుకుంటే మరలా ఇంకొంచెం వాటర్ చల్లుకొని 1 నిమిషం అలా ఉంచి మరలా ఇలా లాగితే గనక ఈజీగా రిమూవ్ అయిపోతాయి వడియాలన్నీ. చూడండి, వడియాలన్నీ ఎంత మంచిగా తీస్తున్నారో. ఈ వడియాల్లో మనం పచ్చిమిరపకాయ పేస్ట్ కచ్చా బచ్చాగా చేసుకుని వేసుకున్నాం కదా. వడియం ఎండిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుందో అలా కచ్చా బచ్చాగా ఉంటేనే మనకి ఈ విధంగా పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది కనిపిస్తుంది. మేము లాస్ట్లో చివరిన పెద్ద వడియం అయితే పెట్టాము. అది చూడండి, అది కూడా ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందో. అది చేయంత అప్పడంలా ఉంది. మొత్తం వడియాలన్నీ అయితే మేము ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ ఎండలో వేసుకోవాలి. ఎండలో ఒక చీరను పరుచుకుని
మరలా వడియాలన్నింటినీ ఇలా పల్చగా వేసుకోవాలి. నేనైతే ఈ వడియాలన్నింటినీ ఒక్కొక్కటిగా సెపరేట్గా అప్పడంలా పరుచుకున్నాను. ఈ విధంగా పరుచుకోవడం వల్ల వడియాలనేది మనకి తడిచి ఉండడం వల్ల ఫోల్డింగ్ అయితే అవుతుంది. కానీ నేను ఇలా ఈ విధంగా అప్పడాల కింద అయితే ప్రతిదీ ఇలా వీడియోలో చూపించిన విధంగా పరుచుకున్నాను. ఈ విధంగా పరుచుకున్న తర్వాత కొంచెం సేపటికి మరలా వాటిని ఉల్టా తిప్పుకున్నాను, తిరగవేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల రెండు వైపులా ఈవెన్గా అంతా మంచిగా డ్రైగా ఎండుతాయి. ఈ వడియాలన్నింటినీ ఒక 4-5 రోజులు బాగా మంచిగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకోవడం వల్ల మనకి సంవత్సరం వరకు ఎటువంటి పురుగులు అవి పట్టకుండా మంచిగా ఉంటాయి డ్రైగా. ఈ విధంగా తడి తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు కంపల్సరీగా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా డ్రై అయ్యాయో. వీటిని నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తా ఇవి ఎలా వస్తున్నాయో. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క వడియంని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి వడియంని ఆయిల్లో వేస్తుంటే అప్పడాల్లా ఎంత పెద్దగా డబల్ సైజ్ అయితే అవుతున్నాయో, అలాగే మిగిలిన వడియాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు చిటపటమని కొంచెం ఆయిల్ అయితే మీదకి వస్తుంది, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. పెద్ద వడియంలా అయితే పెట్టుకున్నాం కదా అప్పడం సైజులో, దాన్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి అది ఒక సైడ్ అయితే విరిగిపోయింది, మిగిలింది అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద సైజులో ఫ్రై అయిందో. మిగిలిన వాటిని కూడా అదే విధంగా ఆయిల్లో వేసుకుని వడియాలన్నింటినీ మనం కావలసినవి తీసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో మీకు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా 1 ఇయర్ పాటు నిల్వ ఉండే ఈ గోధుమ రవ్వతో వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వడియాలు పైన కారం చల్లుకుని స్నాక్స్లా తినచ్చు. పప్పు మామిడికాయ, పప్పు టమాటా, పప్పు చారు, పులుసు కర్రీస్లోకి సైడ్ డిష్గా కూడా ఈ వడియాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.